హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే దయచేసి నిన్నటి వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే నిన్న పార్ట్ 1గా కొంచెం స్టోరీ చెప్పాను, ఈరోజు పార్ట్ 2గా దాని కంటిన్యూయేషన్ ఉంటుంది. కాబట్టి ఇందులో మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు మొత్తం చూసినా ఏమీ అర్థం కాదు. అందుకని నిన్నటి వీడియో చూశాక ఈరోజు వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం పదండి. శివయ్య నిన్న అన్ని మాటలు చెప్పిన తర్వాత, అరసిన తర్వాత ఊరి గ్రామస్తులందరూ కూడా తిరిగి వారి వారి ఇళ్ళకి చేరుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా శివయ్య అలానే అక్కడ జరిగిన పనులన్నిటినీ చూసిన తర్వాత చాలా భయానికి లోనవుతారు. వాళ్ళకి నడక కూడా ఇంతకు ముందులాగా సాగదు. చాలా నిదానంగా భయంగా శరీరం అంతా వణుకుతూ, అలానే ఒంటి నిండా చెమట పడుతూ, ఆందోళనకరంగా చూపులు చూస్తూ, చాలా ఇబ్బంది పడుతూ అందరూ కూడా వెనక్కి వస్తూ ఉంటారు. వారిలో కైలాసం అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. అతను అప్పుడు భయపడ్డా కానీ తర్వాత తనలో తను తమాయించుకొని ధైర్యంగా అందరితో ఇలా చెప్తూ ఉంటాడు. మీరు శివయ్య గురించి ఊర్లో చెప్పడానికి భయపడుతున్నారా? అతను పెట్టిన శాపం వల్ల మీరందరూ చచ్చిపోతారని భయపడుతున్నారా? నిజంగా ఈ కాలంలో శాపాల వల్ల తల పగిలి చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినా శివయ్య తాంత్రికుడు. అలానే రకరకాల విద్యలు చేస్తూ అలా మనిషి బతుకున్న వాళ్ళని చంపుతుంటే ఇక తర్వాత చూస్తూ ఊరుకోవాలా మనందరం? ఈరోజు కోడి చనిపోయింది, ఇక రేపటి నుంచి మనం కూడా చచ్చిపోతూ ఉంటాం. అతను పెట్టిన శాపాన్ని నమ్మి నేనైతే ఊరికనే ఉండను. నేను వెళ్ళి అందరికీ ఈ విషయాన్ని చెప్తాను అని గబగబా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక కైలాసం అన్న మాటలకి మిగతా గ్రామస్తులందరూ కూడా భయపడ్డారు. ఒక్కసారిగా గబగబా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగు కైలాసం, నీ తొందరపాటు వల్ల నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అని అంటే, దానికి కైలాసం ఏమీ ఇబ్బంది కాదు, అయినా ఆయన చెప్పినట్టు చనిపోతే కదా, చనిపోలేం కదా, అది నిజమేనా, మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మను అని ఇంకాస్త వేగం పుంజుకొని తన ఇంటి వైపుకి దారి తీశాడు కైలాసం. ఏం జరుగుతుందో తెలియని ఆ ఆదుర్తలో మిగతా గ్రామస్తులందరూ కూడా కైలాసం వెనకాలే నడుస్తూ వస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు కైలాసం జరిగిన విషయం బయటికి చెప్పినట్లయితే అతను తల పగిలి చనిపోతాడా, లేకపోతే ఆ శివయ్య పెట్టిన శాపం అబద్ధమా అని తెలుసుకోవడానికి కూడా కైలాసం వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక చాలా కోపంగా ఉన్న కైలాసం ఇంటి దగ్గరికి వెళ్ళి అందరినీ రమ్మనమని చెప్తాడు బయటికి. అలా గ్రామస్తులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చిన్నపిల్లలతో సహా అందరూ ఒక దగ్గరికి గుమిగూడతారు. ఇక అక్కడ కైలాసం ఇలా చెప్పబోతూ ఉంటాడు. మనందరం నమ్మి మన ఊర్లో ఆశ్రయం ఇచ్చిన శివయ్య ఎలాంటి వాడో మీకు తెలుసా? పెద్ద తాంత్రికుడు. అతని చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆత్మలని తీసుకొని వస్తూ ఉంటాడు అని మాట్లాడుతూ ఈలోపే ఎవరో చెవి దగ్గరకు వచ్చి గట్టిగా మెలితిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అతని పక్కన ఎవరూ లేరు. ఆ నొప్పికి కైలాసం తట్టుకోలేక చెవి పట్టుకొని అరుస్తూ ఉంటాడు. ఇక ఈలోపే ఆ చెవి నొప్పి ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలా అయ్యేసరికి ఆ చెవి మీదకి చెయ్యి వేసి ఎవరో మెలితిప్పుతున్నారన్నట్టుగా జరగండి అవతలికి అని కైలాసం అరుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటకి కైలాసం చెయ్యి కూడా తన ప్రమేయం లేకుండా వెనక్కి తిరుగుతుంది. అది చూసిన కైలాసం ఆశ్చర్యపోతూ ఉంటాడు. చుట్టూ మనుషులు ఎవరూ ఉండరు, కానీ కైలాసం చేతిని ఎవరు తిప్పుతున్నారో అర్థం కాదు. కైలాసం ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుండేసరికి చుట్టూ చూసే వాళ్ళందరూ కూడా విస్మయిపోతూ ఉంటారు. అలానే ఈ గ్రామస్తులకి భయం ఎక్కువవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇతను చెప్పడం మొదలు పెట్టంగానే అక్కడ ఏదైతే శాపం పెట్టాడో దానికి సంబంధించి అంతా జరుగుతూ ఉంది. కాబట్టి మిగతా గ్రామస్తులు నోరు మూసుకొని జరిగేది చూస్తూ ఉన్నారు. ఇక కైలాసం అలా గట్టిగా మాట్లాడుతూ, ఎందుకు నా చేయి తిప్పుతున్నారు, వదలండి అని అంటూ ఉంటే ఆ చేతిలో తన గోళ్ళు
బాగా పొడవుగా సాగిపోతూ చాలా దూరం వరకు ఆ గోళ్ళు అలా పెరుగుతూ ఉంటాయి. అది చూసి కైలాసం ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి, నా చేతి గోళ్ళు ఇంతలా ముందుకు ఎలా వెళ్తున్నాయి అని అనుకుంటూ ఉండేలోపు అతని కాళ్ళని ఎవరో బలంగా తన్నినట్టుగా మోకాళ్ళ మీద కింద పడిపోతాడు కైలాసం. ఇక అలా పడంగానే ఆ మోకాళ్ళు నేలకి తగిలి బాగా ఎక్కువగా గట్టిగా తగలడం వల్ల బాగా రక్తం కారుతూ ఉంటుంది. అలా కారేసరికి కైలాసం భార్య పిల్లలు కైలాసం పరిస్థితిని చూసి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి కైలాసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వేగంగా వచ్చిన గాలి కైలాసం భార్యని కూతుర్ని దగ్గరికి కూడా రానివ్వకుండా వెనక్కి నెట్టేస్తుంది. అంతగాలికి ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు వెనక్కి జరుగుతారు. కానీ అక్కడే ఉన్న కైలాసం మాత్రం ఇంచు కూడా వెనక్కి జరగడు, ముందుకు జరగడు. అది ఎలా సంభవిస్తుంది అనే ఆశ్చర్యంలో అందరూ ఉంటారు. ఇక కైలాసం మాట్లాడబోతూ ఉంటే అతని నోటిలో ఉన్న అన్ని దంతాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి రాలి కింద పడిపోతూ ఉంటాయి. అది రాలడమే కాక నోటి నుంచి విపరీతమైన రక్తం కూడా బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి కైలాసం చాలా భయపడిపోతాడు. ఇక తన చావు నిజమే, గ్రామస్తులందరూ చెప్పినా వినలేదు. ఇప్పుడు ఏదో శక్తి నన్ను చంపుతుంది, నా చావు నాకు అర్థమవుతుంది అని అనుకుంటూ తన భార్య వైపు తన కూతురు వైపు చూస్తూ అలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇంకాసేపటికి చెవుల్లోంచి ముక్కులోంచి కూడా రక్తం బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి గ్రామస్తులు ఈ విషయాన్ని బయటికి చెప్పలేక అలానే కైలాసం చావును చూస్తూ భరించలేక ఏడుస్తూ ఉంటారు మిగతా వాళ్ళంతా. ఇక అక్కడున్న మిగతా ఆడవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. కంటికి కనిపించని మనిషి కైలాసాన్ని చంపుతున్నారు అనే విషయం అయితే అర్థమవుతూ ఉంటుంది. ఇక కైలాసం చెవి దగ్గరికి ఎవరో వచ్చి రకరకాల మంత్రాలు చదువుతున్నట్టుగా కైలాసానికి మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ఇక తన రెండు చెవులు మూసుకొని పెద్దగా గట్టిగా అరుస్తూ ఉంటాడు కైలాసం. అంతలా అరుస్తున్న తన చెవిలో ఎవరో గట్టిగా పెద్ద పెద్ద గంటలు మోగిస్తున్నట్టుగా శబ్దాలు కైలాసానికి మాత్రమే వినిపిస్తుంటాయి. ఇక ఆ శబ్దాలకి కైలాసం తలలో ఉన్న మెదడులో ఉన్న నరాలన్నీ కూడా చిట్లిపోతూ ఉంటాయి. అలానే ఇక ఆఖరిగా తన తల నుంచి కూడా రక్తం బయటికి వస్తూ ఉంటుంది. ఇక అలా ఎప్పుడైతే తన తల నుంచి రక్తం బయటికి వస్తుందో కైలాసం ఊపిరాడకుండా కింద పడిపోతాడు. ఇక అందరికీ అర్థమైపోతుంది కైలాసం చనిపోయాడని. అది చూసి భార్య పిల్ల అక్కడే కూర్చొని విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. మిగతా గ్రామస్తులందరూ కూడా భయం పెరుగుతూ ఉంటుంది. అయితే అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళొచ్చిన మిగతా వాళ్ళని చూసి మీరందరూ కలిసే కదా వెళ్ళొచ్చారు, కానీ కైలాసం ఏదో చెప్పబోతుంటే అతను మాత్రం చనిపోయాడు, అసలు ఏం జరుగుతుంది అని వీళ్ళను నిలదీస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఇప్పటికే భయంగా ఉంటుంది కదా, ఎందుకంటే కైలాసంని చంపింది ఒక ఆత్మ. ఇప్పుడు వీళ్ళు నోరు తెరిచి నిజాలు చెప్పినట్టయితే వీళ్ళకి కూడా అదే విపరీతమైన చావు వస్తుందని వీళ్ళకి అర్థమైంది. కాబట్టి వీళ్ళెవరూ నోరులు తెరవకుండా నీ కైలాసం ఎలా చనిపోయాడో మాకు తెలియదు, మీతో పాటే మేమున్నాం, మేము చిన్న పని మీద అందరం బయటికి పోయొచ్చాం అని అబద్ధం చెబుతూ ఉంటారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారనే కానీ వాళ్ళ నోరు ఎప్పుడూ లేని విధంగా మాటలన్నీ తడబడుతూ ఉంటాయి. అలానే వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. కళ్ళు కూడా ఒకవైపే చూసి మాట్లాడలేక రకరకాలుగా చూస్తూ సమాధానం చెప్తూ ఉంటారు. ఇది చూసిన మిగతా ఊరి వాళ్ళందరికీ కూడా వీళ్ళ మీద చాలా అనుమానాలు అయితే పుట్టుకొని వస్తాయి. ఇక అక్కడ కైలాసం డెడ్ బాడీని చూసిన వాళ్ళందరూ షాక్కి గురవుతారు. ఇంకాసేపటికి వీళ్ళందరి వెనకాలే శివయ్య వస్తాడు. శివయ్యను చూసిన గ్రామస్తులు మిగతా వాళ్ళందరూ కూడా భయంతో మిగతా గ్రామస్తుల వెనక్కి వెళ్ళి దాక్కుంటారు. అలా ఎందుకు దాక్కున్నారో ఈ ఊరి జనాలకి ఇంకా అర్థం కాలేదు, ఎందుకంటే అసలు విషయం వాళ్ళు చెప్పలేదు కాబట్టి. కానీ శివయ్యను చూసి అలానే కైలాసం చావును చూసిన తర్వాత వాళ్ళు శివయ్యను చూడంగానే వెంటనే బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, అలానే కంగారు పడుతూ ఉన్నారు. ఇక వాళ్ళు ఏమీ మాట్లాడలేక ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దాక్కుంటూ కిందికి మోకాళ్ళ మీద కూర్చొని తొంగి తొంగి చూస్తున్నారు శివయ్య వైపు. శివయ్యకి వాళ్ళందరి పరిస్థితే అర్థమైంది. ఇక కళ్ళ ముందు కైలాసం అలా పడి ఉండడం చూసి శివయ్య చాలా బాధపడతాడు. ఇక అందరికీ చెప్తాడు, నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాను అని అనగానే మిగతా గ్రామస్తులందరూ కూడా ఇదేంటి, శివయ్య చాలా మంచి చేయడానికే వచ్చాడు, ఆయన భవిష్యత్తు అలానే
ఏం జరగబోతుంది అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి ఒక మంచి మనిషి ఊరి నుంచి వెళ్ళిపోతే ఎవరు కూడా జీవితంలో బాగుపడలేరు అనుకుంటూ శివయ్యని ఆపడానికి ముందుకొస్తారు. కానీ శివయ్య ఇదంతా చూసిన తర్వాత నేను ఈ ఊరిలో ఉండడం సరైంది కాదు, ఇక నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పటిదాకా శివయ్యను చూసి భయపడ్డ కొంతమంది గ్రామస్తులు ఇక శివయ్య అలా కొంచెం దూరం వెళ్ళగానే అతని వెనకాలే వెళ్ళి, ఆగండి, ఇప్పుడు మీరు మా ఊరిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నా అంటున్నారు. ఇక మీ వెనకాలే వచ్చిన ఆ దయ్యాలు, ఆ ఆత్మలు మా ఊరిలోనే ఉంటాయా? ఇక ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటాయి అని అడగంగా దానికి శివయ్య నవ్వుతూ, మీ అందరూ ప్రాణాలతో ఉండాలనే నేను ఈ ఊరు వదిలేసిపోతున్నా, లేకపోతే వెళ్ళేవాడిని కాదు అని అంటూ ఉంటే ఆ మాటకి మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అసలు మా ప్రాణాల గురించి మీరు ఆలోచించే వారైతే మీరు అలా తాంత్రిక విద్య ఎందుకు కొనసాగిస్తారు? ఈ ఊరిలో మీరు అలాగ చేయడం వల్ల ఈరోజు మా గ్రామస్తుల్లో ఒకడైన కైలాసం చాలా ఘోరాతి ఘోరంగా చనిపోయాడు. అతను ఏం తప్పు చేశాడని అతను చనిపోవాల్సి వచ్చింది, మీ వల్ల కాదా అని అంటూ ఉంటే దానికి శివయ్య, నేను ముందుగానే చెప్పాను, ఈ విషయం ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వారు తలపగిలి చనిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అని. మీరే వినకుండా చెప్పాలని ప్రయత్నించారు, దాని కారణంగానే అతను చనిపోయాడు, దానిలో నేను చేసింది ఏమీ లేదు అంటూ ఉంటే, మీరు పెట్టిన శాపం కారణంగానే కదా అది జరిగింది, అయినా మీరు అంత పెద్ద శాపం పెడతారా అని అంటూ ఉంటే ఇక శివయ్య జరిగిన విషయాలు దాచలేక ఇలా చెప్పడం మొదలు పెడతాడు. నేను కాదు ఆ శాపం పెట్టింది, నాతో అలా పెట్టించారు ఆ శాపం. మీకెవ్వరికీ తెలియకుండా ఒక పిశాచి నా చుట్టూనే ఉంటూ ఉంటుంది. అది కర్ణపిశాచి. అది ఎలా ఉంటుందంటే దాన్ని ఆవాహన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు అతని మాట వినాల్సిందే, అతను ఆమె మాట వినాల్సిందే. నేను నా తాంత్రిక విద్యలో భాగంగా కర్ణపిశాచిని వశం చేసుకున్నాను. అప్పటి నుంచి ఆ పిశాచి నా దగ్గరే ఉంటుంది. దాని విశ్వరూపం ఏంటి అంటే జరగబోయే భూత్ భవిష్యత్ వర్తమాన కాలాలన్నిట్లలో కూడా ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనేది చాలా సవివరంగా చెప్తూ ఉంటుంది. ఇక ఆమె మీకు ఎవరికీ కనపడదు, కానీ మీరు నా ఎదురుగా వచ్చి ఏదన్నా నన్ను అడిగినప్పుడు ఆమె మీ గురించి అన్నీ తెలుసు కాబట్టి నాకు సమాధానం చెప్తూ ఉంటుంది. ఆ సమాధానాన్ని మీకు వివరించి చెప్తూ ఉంటాను. ఇక ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. మీరు అక్కడున్న ఆత్మలని ప్రేతాత్మలని చూశారు కదా, అవన్నీ కూడా ఆ కర్ణపిశాచికి సంబంధించిన ఆత్మలు ప్రేతాత్మలు. అలా ఆమె ఏ పూజ చేయమంటే నేను ఆ పూజ చెయ్యాలి, ఎలా చెయ్యమంటే అలా చెయ్యాలి. మీకు శాపం ఇవ్వమని చెప్పింది కూడా ఆమె. అలానే మీరు ఎవరికైనా చెప్పబోతే కూడా ఆమె మిమ్మల్ని వదలదు, మిమ్మల్ని చాలా దారుణంగా చంపేస్తుంది. అలా మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మలని ఆమె వశం చేసుకుంటూ ఉంటుంది. అలాగా ఆమెకున్న పవర్ని పెంచుకుంటూ ఉంటుంది మీ ఆత్మల ద్వారా. కాబట్టి మీరు ఎవరికి ఈ విషయం చెప్పకుండా ఉంటేనే మీరు బ్రతికి ఉండగలుగుతారు. అసలు మీ ఊరికి వచ్చి నేను మంచి చేస్తున్నాను కాబట్టి నా పాటికి నన్ను ఉండనిస్తే బాగుండేది. కానీ నా మీద అనుమానంతో మీరంతా నా వెనకాలే వచ్చి జరిగిన విషయాలన్నీ చూసి కావాలని మీలో ఒకడిని మీ చేతులారా మీరే బలి తీసుకున్నారు. దానికి నేను చేసేదేమీ లేదు. ఇక ఇదే ఊరిలో ఉంటే మీరు నన్ను చూసి భయపడుతూ మీరు రోజు చేయాల్సిన పనులు కూడా మానివేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అనే ఆలోచనతో నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదామనుకున్నాను. ఇక కర్ణపిశాచి నాతో పాటే ఉంటుంది. అలా అని మీరు ఆ విషయాన్ని ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే కర్ణపిశాచి మిమ్మల్ని వదలదు. మీ చుట్టూ కూడా ఆమె నీడ వెంటాడుతూనే ఉంటుంది. ఆమె వశం చేసుకున్న ఆత్మలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మీరు ఈ విషయాన్ని చెప్పినప్పుడు అవి మీ ప్రాణాలు తీస్తాయి. ఈ విషయాలు చెప్పనంత వరకు అవి మీ జోలికి రావు. కాబట్టి మీరు ఆ విషయాలు ఎవరికీ చెప్పకుండా ఉంటే మీరందరూ ప్రాణాలతో బతుకుతారు. కాబట్టి నన్ను చూసి భయపడకుండా మీ పాటికి మీరు పనులు చేసుకోండి. ఈ ఊరు నుంచి నేను నాతో పాటు ఉన్న కర్ణపిశాచి ఇద్దరం కూడా వెళ్ళిపోతాము. ఇక మీరు ప్రశాంతంగా బతకొచ్చు అని అంటూ ఉంటే శివయ్య మంచితనం చూసిన వాళ్ళందరూ చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించండి అని చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు శివయ్యకి. ఇక అది చూసిన శివయ్య, మీరందరూ ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పిన విషయం మాత్రం మర్చిపోకండి అని అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక అలా శివయ్య నడుస్తూ ఉంటే
అతని వెనకాలే కర్ణపిశాచి ఈసారి పూర్తిగా ఆత్మరూపం దాల్చి మనిషి ఆకారంలో నడుస్తూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది వీళ్ళని. ఇక ఆమెను చూసిన వాళ్ళందరూ భయంతో కాళ్ళు వణికిపోతూ అలానే చేతులు కూడా వణికిపోతూ ఆమెకెళ్ళి చూస్తూ దండం పెడుతూ ఉంటారు. ఇక ఆమె మాత్రం చాలా గంభీరంగా అలానే గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు కేవలం అక్కడ ఉన్న ఆ కొద్దిమంది గ్రామస్తులకు మాత్రమే వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె విశ్వరూపం గురించి ఆమె గురించి మొత్తం తెలుసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ నవ్వు చాలా గంభీరంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె వాళ్ళకేసి చూసి సీరియస్గా చూసి మళ్ళీ ముందు వైపుకి తన తల తిప్పుకొని తన ఆత్మరూపం తగ్గించేసుకొని శివయ్యలో ఐక్యమైపోతుంది. అలా ముందుకు వెళ్తున్న శివయ్యను చూసి వీళ్ళందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ వెనక్కి తిరిగి వస్తారు. ఇక అక్కడున్న మిగతా ఊరు జనాలందరూ కైలాసం చావు గురించి అలానే కైలాసంకి జరగాల్సిన అంత్యక్రియల గురించి మాట్లాడుకుంటూ కైలాసం దగ్గరే ఉండి ఏడుస్తూ ఉంటారు. ఇది చూసిన ఈ విషయం తెలిసిన ఈ గ్రామస్తులు మాత్రం జరిగిన విషయాలు ఎవరికీ చెప్పలేక అలానే మనసులో ఉండి తట్టుకోలేక అలా చూస్తూ నిలబడిపోతారు. ఇదండి శివయ్య స్టోరీ. మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ స్టోరీ పూర్తిగా అర్థం కాకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు నిన్నటి వీడియో చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ స్టోరీ గురించి అంతా క్లియర్ అండ్ క్లారిటీగా మీ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇన్నిసార్లు నేను చెప్తున్నాను. దయచేసి నిన్నటి వీడియో చూశాక ఈ వీడియో చూడండి. ఇక ఈరోజు స్టోరీ అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగనే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.